ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పిలుస్తాం. ఈ ఏకాదశి వ్రతము చాలా విశేషమైనటువంటిది. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు. ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించినటువంటి వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి అంటాయి మన పురాణాలు. ఏకాదశి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి? ఏకాదశి కంటే ముందు రోజు దశమి రోజున సూర్యాస్తమయంలో స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. రాత్రి సాత్వికమైనటువంటి పాలు, పళ్ళు, పలహారం ముగించుకొని నేలపైన పడుకొని బ్రహ్మచర్యములు పాటిస్తూ మరుసటి రోజున ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందుగానే లేచి స్నానము ముగించుకొని ఆ రోజంతా కూడా విష్ణు స్మరణ చేసుకుంటూ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును యథాశక్తిగా పూజించుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక శ్లోకమును చెప్పుకొని ప్రార్థన చేయాలి. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం